సిటీ ఏర్పాటు చేయాలని చెప్పి ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విభజన చట్టంలో ఈ అంశాలను కూడా మరి ప్రస్తావించడం జరిగింది. అయితే ఎప్పుడు కూడా మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ డిమాండ్లతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా ఈ డిమాండ్లు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత రైల్వే మంత్రి మొదట బీజేపీలో సురేష్ ప్రభు గారు ఉండే. సురేష్ ప్రభు గారు మరి మేము ముఖ్యమంత్రి గారికి మరి ప్రజల డిమాండ్ ఇస్తే వారు సురేష్ ప్రభుతో కూడా కలిసి మరి ఢిల్లీలో మరి ఈ విషయాన్ని కూడా చర్చించి మా డిమాండ్ అయినటువంటి కోచ్ ఫ్యాక్టరీని ఎప్పటికప్పుడు డిమాండ్ చేయడం జరిగింది. సరే, అప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కొంత పార్టీ మారొచ్చు, మా పార్టీలో గెలిచి ఇంకే పార్టీలో మారొచ్చు. అయినప్పటికీ కూడా మా డిమాండ్ ఒక్కటే, ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ రావాలి, జంక్షన్ డివిజన్ స్థాయిగా రావాలి అని చెప్పి మా డిమాండ్ కొనసాగుతూనే ఉన్నది. ఈ ఆందోళన చూసి టీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి చూసి మా టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఎప్పటికప్పుడు పార్లమెంట్లో మరి ఈ అంశాన్ని లేవనెత్తుతుంటే దీనికి ఆనాటి మరి బీజేపీ ప్రభుత్వం ఒకసారి వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నారు. సరే, ఏదో ఒకటి అదే ఏదో ఒకటి సాధించాలనే ఉద్దేశంతో మరి ఏదో ఒకటి సాధించాలి, ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయాలి అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఎప్పటికప్పుడు పార్లమెంట్లో మాట్లాడితే వచ్చిన ఫ్యాక్టరీని కూడా దూరదృష్టితోని కేసీఆర్ గారు మరి కావలసినటువంటి స్థలానికన్నా ఎక్కువ 150-160 ఎకరాలు రాబోయే రోజుల్లో మనం సాధిస్తాం, కోచ్ ఫ్యాక్టరీ సాధిస్తాం, దానికి ముందే స్థల సేకరణ కావాలని చెప్పి 160 ఎకరాల వరకు కూడా స్థల సేకరణ చేసినటువంటి విషయాన్ని మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో దేవాదాయ శాఖ జాగు ఉండొచ్చు, రైతులు జాగు ఉండొచ్చు. మరి దేవాదాయ శాఖ నుంచి కూడా మరి ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖకు అమౌంట్ కట్టి మరి అక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా హామీ ఇచ్చి మరి ఆ భూ సేకరణ చేయటం జరిగింది. అయితే కేవలం వ్యాగన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ వచ్చిందని చెప్పి మేము ఎక్కడ కూడా ఆగలేదు. ఇంకా దశల వారీగా అనేక ఉద్యమాలు చేస్తున్నాం. స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు రిలే దీక్షలు అనుకోండి, ఇంకా అనేక దీక్షలు కూడా చేసినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే చాలా సందర్భాలలో కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావన పార్లమెంట్లో లేవదీస్తే కొన్ని సందర్భాలలో కోచ్ ఫ్యాక్టరీ ఫీజబుల్ కాదనే, కోచ్ ఫ్యాక్టరీ కోచ్లు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇక్కడ సరిపోతాయి, ఇంకా కొత్తగా తయారు చేసినటువంటి కోచ్ ఫ్యాక్టరీలు అవసరం లేదు, ఫ్యాక్టరీలు అవసరం లేదని చెప్పి స్వయంగా పార్లమెంట్లో బీజేపీ నాయకులు ప్రస్తావించారు. అయినా మా డిమాండ్ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం. అందులో వాస్తవంగా చెప్పాలంటే ఎప్పుడు రైల్వే మంత్రి కేంద్రంలో బీజేపీ అనుకోండి, కాంగ్రెస్ అనుకోండి, ఎప్పుడు రైల్వే మంత్రి వస్తే ఉదాహరణకు మమతా బెనర్జీ రైల్వే మినిస్టర్ వచ్చింది, ఆమె కల్కట్టా తీసుకుపోడు. జాఫర్ నిజాం అనుకుంటా కర్ణాటక ఆయన తీసుకుపోడు, మహారాష్ట్ర అటు తీసుకుపోవడం. మొన్నటికి మొన్న మా పార్లమెంట్ సభ్యులు అడిగితే ఫీజబుల్ లేదన్నారు, మహారాష్ట్ర ఎన్నికలు ఉంటే బీజేపీలో లాతూరు తీసుకుపోవడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా మరి ప్రకటన వచ్చినందుకు కేంద్రంలో ఉన్నటువంటి మా రైల్వే అధికారులకు బీజేపీ ప్రభుత్వానికి కూడా వరంగల్ జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకా ప్రకటనకే కాదు, ఇంకా త్వరితగా మరి డివిజన్ కావాలి. అయితే ఇక్కడ డివిజన్ ప్రస్తావన ఎప్పుడు వచ్చినా కూడా ఎంత సమైక్య రాష్ట్రంలో ఎంత గమ్మత్తుగా దీన్ని మరి దాన్ని పక్కకు దొయ్యేదంటే సికింద్రాబాద్లో ఉన్నది, హైదరాబాద్లో ఉన్నది 120-130 కిలోమీటర్లో మరి డివిజన్ రాదు అని చెప్పి మాకు బుకాయించేది. కానీ సమైక్య రాష్ట్రంలో విజయవాడ, గుంటూరు 2 డివిజన్లు ఉంటాయి. అక్కడ 36 కిలోమీటర్లకే డివిజన్ వస్తుంది, ఇక్కడనేమో ఇంత దూరం రాదట. వాస్తవంగా చెప్పాలంటే మీ అందరూ కూడా తెలిసిన విషయమే. దక్షిణ ఉత్తర మరి భారతదేశాన్ని కలిపే సౌత్ సెంట్రల్ రైల్వేలో అత్యధికంగా మరి ఇన్కమ్ వచ్చేది మా సౌత్ సెంట్రల్ రైల్వేనే, అందులో కాజ్పేట్ జంక్షన్. ఎందుకంటే ఇక్కడ మరి అనేక కోల్ మైన్స్ అనుకోండి, లేక అనేక రవాణా ద్వారా మరి మరి అత్యధికంగా రాబడి వచ్చేది కూడా ఇదే. కాబట్టి మా ప్రధాన డిమాండ్ జంక్షన్ నుంచి డివిజన్ చేయాలి. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో
కోచ్ ఫ్యాక్టరీ ప్రభుత్వ పరంగా రావాలి. ఇంకా అయితే వాస్తవంగా ఇది 75లో ప్రారంభించినటువంటి ఉద్యమం 85నే మరి ఇక్కడ ప్రకటన కావాలి. అప్పుడు ఇందిరాగాంధీ కూడా స్వయంగా ఒప్పుకున్నారు ఈ డిమాండ్ చూసి. కానీ దురదృష్టవశాత్తు వారి మరణాంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలో కేంద్రం ఉన్నప్పటికీ కూడా ప్రజల డిమాండ్ ఎప్పుడు కూడా వారు మరి ఒప్పుకోలేదు, బేఖాతరు చేశారు. అప్పుడు ఇక్కడ రావాల్సినటువంటి కోచ్ ఫ్యాక్టరీ పంజాబ్కు కపూర్తాలకు రాజీవ్ గాంధీ లాంగవాళ్ళ అకాడుతోని అక్కడ శాంతి భద్రతల సమస్యలు ఉన్నాయని చెప్పి అక్కడ తరలించడం జరిగింది. ఇక్కడనేమో అప్పుడు ఇంకా వక్రీకరించి ఇక్కడ కూడా శాంతి భద్రతలు ఉన్నాయి, ఇక్కడ అన్నల పోరున్నది రావద్దని చెప్పి బూటక మాటలతోని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇక్కడ రావాల్సినటువంటి వనరులు కానీ ఇక్కడ రావాల్సినటువంటి కోచ్ ఫ్యాక్టరీని కూడా తరలించడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రము కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇదేదో మేమే తెచ్చినాం, మేమే ఉద్యమం చేసినాం, మేమే అక్కడ పార్లమెంట్లో కొట్లాడినామంటున్నారు. వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు దయచేసి ప్రజల ఆందోళన, ప్రజల అవసరాలను చూసి ఇప్పటికైనా మీరు మీ పనితనంలో మార్పు తెచ్చుకొని ప్రజల అవసరాల కోసం మీరు పనిచేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. వాస్తవంగా ఈ డిమాండ్ ఈరోజు కాజ్పేట్లో కోచ్ ఫ్యాక్టరీ రావడానికి కారణం తెలంగాణ ముమ్మాటికి తెలంగాణ ఏర్పాటు, తెలంగాణ ప్రక్రియ మరి ప్రారంభమైన దశలో కేసీఆర్ గారు ఈ ప్రతిపాదనలు పెట్టారు కాబట్టి ఆ డిమాండ్ ఇంకా ప్రజల్లో ఉన్నది. చాలా సందర్భాలలో ఈ కోచ్ ఫ్యాక్టరీ రావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మరి రైల్వే సంఘాల అనేక మంది ప్రత్యక్షంగా పరోక్షంగా మా రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీసే కానీ ఇక్కడ ఉన్నటువంటి మీ ప్రెస్ మిత్రులు కానీ మా ఆటో కార్మికులు కానీ ఇక్కడ వ్యాపారస్తులు కానీ అనేక సంఘాలు ప్రజా సంఘాలు కూడా చాలా సందర్భాలలో ఉద్యమించినాం కాబట్టి ఈ దీపాన్ని, ఈ కోచ్ ఫ్యాక్టరీ అనే దీపాన్ని ఆరిపోకుండా మరి గులాబీ జెండా, గులాబీ దళం మరి బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ఈ దీపాన్ని, కోచ్ ఫ్యాక్టరీ దీపాన్ని ఆరిపోకుండా ఇట్లా చేతులు అడ్డు పెట్టుకొని చేయటం జరిగింది. అయితే ఇంకా ఇంతటితోని ఈ ఉద్యమం ఆగదు. ఖచ్చితంగా ఇంకా మరి రాబోయే రోజులలో